రెండు రాష్ట్రాలను దద్దరిల్లింపజేస్తున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఈరోజు దుమారమే రేగిపోయింది. దాని తర్వాత అనసూయ గారు రెస్పాండ్ అయినారు. దాని తర్వాత చిన్మయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సింగర్, ఆమె కూడా రెస్పాండ్ అయినారు. అసలుకు శివాజీ గారు ఈ విధంగా చెప్పొచ్చా చెప్పకూడదా, అసలు ఆయన ఏం చెప్పినాడు, అమ్మాయిల గురించి డైరెక్ట్ అట్లా కామెంట్ చేయొచ్చా లేదా, ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, అసలు దీంట్లో కరెక్ట్ ఎవరిది తప్పు ఎవరిది, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంది, వీళ్ళు తీసుకున్న ఉద్దేశం ఏంది అనే దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు, మీకు ఎవరు సపోర్ట్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. శివాజీ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, అనసూయ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, శివాజీ గారికి మీరు సపోర్ట్ చేసే ఎందుకు మీరు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు, అనసూయకు మీరు సపోర్ట్ చేసే ఆమెకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అనే దాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము. ప్రతిరోజు ఏవైతే జరుగుతున్నాయో ట్రెండింగ్ న్యూస్ దానికి సంబంధించిన ఒక వీడియో మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. రోజు 7 గంటలకు ఒక వీడియో ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం శివాజీ గారి గురించి. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో దండోర మూవీ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో దాంట్లో మాట్లాడుతూ నిధి అగర్వాల్ లూలు మాల్కు పోయినప్పుడు తెలుసు కదా, ఆమెను చాలామంది అబ్బాయిలు ఫోటోల కోసమో లేకుంటే ఆమెను నిజంగానే ఇంటెన్షనల్గానే ఆమెను టచ్ చేయాలనో ఏమో తెలియదు, కానీ ఆమెతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన వీడియో క్లిప్లు మనకు మాత్రం ఉన్నాయి. అవి మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా మీరు చూడొచ్చు. ఓకే, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో నిజంగా అట్లాంటి వీడియోలు మనం ఎప్పుడు చూడకూడదు, చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే ఆ వీడియోలు చూడడానికి మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్లీ ఆమెను టచ్ చేయడానికి చాలామంది అబ్బాయిలు ట్రై చేసినారు. ఆ క్రౌడ్లో నిజంగానే ట్రై చేసినారు. అట్లాంటివి జరగకూడదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన శివాజీ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొని, అమ్మ మీకు ఇట్లా జరుగుతున్నాయి కదా, బాగా అర్థం చేసుకోండి, మీరు ఇట్లా జరుగుతున్నాయి కదా మీ మీద, మీరు అట్లాంటి డ్రెస్సులు వేసుకోకుండా కొంచెం ఫ్యాషన్కి వల్గారిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందమ్మా, ఆ ఫ్యాషన్లోనే ఉండండి కానీ వల్గారిటీగా మీరు ఉండొద్దండి అమ్మా. ఎందుకంటే జనాలలో మీకు కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే కొంచెం మంచిగా అనిపించకుండాని ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఉద్దేశించి నిజంగా దాని అంత దరిద్రపు వీడియో ఇంకా మీరు ఎప్పుడు ఇంటర్నెట్లో చూసి ఉండరు. ఎందుకంటే డైరెక్ట్గా జనాలు టచ్ చేస్తున్నారు ఏవైతే జరిగినాయో దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత మీరు ఇంటైనా నమ్మ లేకుంటే లేదు. అండ్ మీరు మంచిగా శారీ కట్టుకుంటే ఇంకా మంచిగా మీరు అందంగా కనిపిస్తారు. అందం అంటే మీరు వేసుకునే డ్రెస్సులోగా ఉండాలి. అండ్ మీరు శారీ కట్టుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ఆయన 2-3 హీరోయిన్ల గురించి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన సాయి పల్లవిని తీసుకున్నాడు, రష్మిక మందానాను ఆయనను తీసుకున్నాడు, అంటే సౌందర్య లాంటి వాళ్ళని కొంతమందిని ఆయన తీసుకున్నాడు. ఓకే, ఇది ఆయన వర్షన్. ఫస్ట్ రోజు ఇది చెప్పినాడు. ఇది చెప్పిన తర్వాతనే ఇంకా నీకు తెలుసు కదా, ఎప్పుడు ఏది జరిగినా కూడా అనసూయ గారు రెడీ ఉంటారు. అనసూయ గారు ఏమన్నారో మనము ఇప్పుడు విందాం. అనసూయ గారు, ఐఎమ్ సో పిటి, శివాజీ గారు ఎట్లా ఆలోచిస్తున్నారు, అసలు అమ్మాయిలకు ఎట్లా చెప్తారు, ఆయన అట్లా చెప్పొద్దు కదా, అసలుకు ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది, మాకు తెలియదా మేము ఏం డ్రెస్సులు వేసుకోవాలనో, మేము చెప్తున్నామా వాళ్ళకి ఏమన్నా డ్రెస్సులు వేసుకోవాలనో, నేను కూడా ఒక హీరోయిన్నే కదా, అవసరం లేదు కదా, ఐఎమ్ పీటీ, ఆయనకు సిక్ ఫీలింగ్ ఉంది, ఆయనకు ఏదో అనారోగ్యం ఉంది, ఆయన తొందరగా గెట్ వెల్ సూన్ కావాలని మేము కోరుకుంటున్నామని ఆమె వేలో రెస్పాండ్ ఇచ్చింది. అండ్ డైరెక్ట్గానే ఆయనకు రిప్లై ఇవ్వడం జరిగింది. మాకు తెలుసు కదా మా బౌండరీస్, మీరేంటి మాకు చెప్పేది, ముందు ఆడ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి మీరు అని ఈమె చెప్పడం జరిగింది. ఓకే, ఇంతవరకు స్టోరీ జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రియాలిటీ గురించి. ఓకే, ఒక అబ్బాయి అమ్మాయిని ఒక అబ్బాయి అమ్మాయిని టచ్ చేయకూడదు, అబ్సల్యూట్లీ టచ్ చేయకూడదు. క్రౌడ్లో అంతమంది ముందర నిధి అగర్వాల్ గారిని ఫోటోల కోసమో మరి నిజంగానే ఇంటెన్షనల్గానే ఆమెను టచ్ చేయాలనో ఏమో తెలియదు, కానీ శివాజీ గారు చెప్పిన మాటల ప్రకారం ఆమెను నిజంగానే ఆ డ్రెస్ వేసుకున్నందుకు జనాలు కొంచెం టచ్ చేయాలని అనుకున్నారు, కొంచెం ఆమె మంచిగా కనపడలేదనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో 2-3 మాటలు సెన్సార్ మాటలు, నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, అవి మాట్లాడకుండానే మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే తప్పు, ఆ విధంగా మాట్లాడకూడదు అనేది. 10 మంది ముందర అమ్మాయి గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రెస్ మొత్తం వింటారు కదా ఒకసారి, సో ఆ విధంగా మాట్లాడకూడదు అనేది ఆయన కొంచెం ఆ ఇంకిత జ్ఞానం లోపించింది, ఏదో మాట్లాడిన తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పినాడు. దాని తర్వాత అనసూయ గారు మాట్లాడిన మాటలలో ఆయన సిక్కుగా ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుందాం. వల్గారిటీకి ఫ్యాషన్కు డిఫరెన్స్ ఉంది. ఒక అమ్మాయి ఎంతవరకు ఫ్యాషన్గా ఉండొచ్చు, ఒక అమ్మాయి ఏ లెవెల్ వరకు వల్గారిటీగా ఉండొచ్చు అనేది మనకందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో మాత్రం వల్గారిటీనే ఉంది, ఫ్యాషన్ లేదు. ఓకే, అందరూ వల్గర్గానే కనిపిస్తున్నారు.
ఆ డ్రెస్సులలో, ఆ సెన్సులలో అందరూ అందరూ ప్రతి ఒక్కరు ఆ విధంగానే కనిపిస్తున్నారు. ఒకరో ఇద్దరు మాత్రం కనిపించకున్నారు. దాన్ని బట్టే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి, ఇంక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళని సమర్థించుకోవాలి అనేది ఒకటి. రెండోది ఏందంటే మనకు అనిపిస్తుంటది అది కొంచెం డీసెన్స్‌గా ఉందా? లేదా? ఇప్పుడు వాళ్ళని మీరు ఏ ప్రెస్ మీట్‌లో, ఏ సినిమా ఫంక్షన్‌లలో ఎక్కడ వాళ్ళు షాపింగ్ మాల్‌లకు ఓపెన్ చేసుకొని పోయినా వాళ్ళేసుకున్న డ్రెస్ వాళ్ళకే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. కిందకంటారు, పైకంటారు, సైడ్‌కంటారు ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్‌లుంటాయి. అవునా? వాళ్ళకే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి ఈయన ఈ మాటలు చెప్పినాడు. అండ్ మీరు కూడా కొంచెం డీసెన్స్‌గా ఉంటే మీకు కూడా ఇంకా మంచిగా కొంచెం రెస్పెక్ట్ ఉంటది అనే సెన్స్‌లో ఆయన చెప్పడం జరిగింది. అనసూయ గారు దాన్ని తీసుకోలేదు. ఆయన సిక్ అని చెప్పినారు. ఓకే. ఇప్పుడు చూద్దాం ఎవరు సిక్, ఎవరికి అనారోగ్యం ఉందనేది చూద్దాం. అనసూయ గారు ఒక 2 సంవత్సరాల ముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. నేను ఏసుకునే డ్రెస్ ఏదైతే ఉంటదో అది నా కొడుకుకు పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకే నచ్చదు. అమ్మ నువ్వు అట్లాంటి డ్రెస్సులు ఏసుకోవద్దమ్మా చూడడానికి బాగుండదు. నువ్వు మార్చుకుంటే నేనెందుకు మార్చుకుంటాను? నా ఇష్టం వచ్చినట్టు నేను ఏసుకుంటాను. సొంత కొడుకు చెప్పిన తర్వాతనే మారలేని స్థితిలో ఆమె ఉందంటే ఆమెకి ఎంత అనారోగ్యం ఉందో, ఆమెకు ఏ లెవెల్‌లో అనారోగ్యం ఉందో, ఆమె ఎంత తొందరగా గెట్ వెల్ సూన్ కావాలని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే అనారోగ్యం ఉండేది ఆమెకు. దాని నుంచి ఇంక నేను నేసుకుంటేనే నేను బతుకుతాను, లేకపోతే నన్ను నేను మార్చుకుంటే నేను బతకలేను, నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను అని ఆమె చెప్పడం 100కు 100% తప్పు. తప్పు. ఎందుకంటే సొంత కొడుకుకే నచ్చడం లేదు నువ్వు వేసుకున్న బట్టలు నీకు ఇంక బయటి ప్రపంచానికి నచ్చుతదని మీరు ఏ విధంగా అనుకుంటున్నారనేది అనదర్ థింగ్. యాజ్ పర్ ద ఆర్టికల్ 1921 ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఎవరిష్టం వాళ్ళది. ఏ రకంగానే మీరు డ్రెస్సులు వేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఏ విధంగానే మాట్లాడుకోవచ్చు అనేది ఏదైతే ఉందో 100కు 100% కరెక్ట్. కానీ కొంచెం డిగ్నిటీ అనేది ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ప్రతిసారి మనం ఫ్యాషన్గానే కనపడాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ ఫ్యాషన్ కొంచెం బౌండరీ దాటితే అది కొంచెం వల్గారిటీకి దారి తీస్తుంది కాబట్టి ఆ లిమిట్లో ఉంటే కొంచెం బాగుంటుంది అనే సెన్స్లో ఆయన చెప్తే ఆమె దానికి రివర్స్ కౌంటర్గా ఈ విధంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ ఇద్దరిలో అనారోగ్యం ఎవరికి ఎక్కువ ఉంది? ఆయన చూసి ఆయన ఏజ్లో కొంచెం పెద్దగానే ఉన్నాడు, మాట్లాడిన మాటలు తప్పైనా ఆయన చెప్పిన ఇంటెన్షన్ అయితే తప్పు కాదు. అమ్మ మంచిగా ఉంటే ఏముంటుంది, కొంచెం డీసెంట్గా ఉంటే ఏమవుతుంది? ఫ్యాషన్ డ్రెస్సులు మీరు వేసుకోండి కానీ కొంచెం డీసెన్స్ వేలో వేసుకోండి అమ్మా, ఆ వల్గర్ లెవెల్కి దాన్ని తీసుకోకుండా మీరు వేసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఈమె రివర్స్గా మీరెంత సిక్కండి అసలుకు, మీరెంత సిక్కుగా ఆలోచిస్తున్నారండి? మీరు అక్కడ అబ్బాయిలకి చెప్పండి, ఆ లూలు మాల్ దగ్గర ఉన్న అబ్బాయిలను మీరు ఎడ్యుకేట్ చేసుకోండి, మీరు వాళ్ళకి నేర్పించండి. అమ్మాయిలను చూసి అప్రిషియేషన్ చేయాలి, ఆ బ్యూటీని ఆనందించాలి, అండ్ వాళ్ళను ఇది చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. 100% ఆమె చెప్పినది కరెక్టే. ఏ విధంగా అయితే అప్రిషియేషన్ ఆమె కోరుకుంటుందో అదే విధంగా బాగలేనప్పుడు కూడా బాగలేదని చెప్తారు. అండ్ కొంచెం చేంజ్ చేసుకోవాల్సినటువంటి చేంజ్ చేసుకోవాలనేటివి కూడా చెప్తారు. మనకి ఏదైనా మనకు కంఫర్ట్గా ఉండేదే కావాలి. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు ఆమె సినీ ఫీల్డ్లో ఉంది, అట్లా వేసుకోకపోతే ఆమెకు అవకాశాలు ఇయ్యరు. అందరూ డ్రెస్సులు వేసుకున్నారు, అందరూ కనపడుతున్నారు. జబర్దస్త్ లాంటి షోలో ఈమె వల్గారిటీ గురించి మాట్లాడుతుంటే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే జబర్దస్త్ లాంటి షోలో డబల్ మీనింగ్లు, దానికి వచ్చినంత డబల్ మీనింగ్ మాటలు, డబల్ మీనింగ్ పంచులు, డబల్ మీనింగ్ స్కిట్లు ఈమె చేసినట్టు చాలామంది చాలా తక్కువ చేసినారు. ఈమె విషయంలో చాలా ఎక్కువ చేసినారు. ఓకే. ఈమె కూడా కొంచెం నీతి, నిజాయితీ, ధర్మం దాని గురించి మాట్లాడడం అనేది నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎదుటివాడు ఆయన ఏం చెప్పినాడు, ఆ ఇంటెన్షన్తో చెప్పినాడు. నువ్వు ఆ ఇంటెన్షన్ తీసుకుంటున్నావా, తీసుకోవా? ఆయన ఏం చెప్పినాడు, బాగాలేదమ్మా, ఆ డ్రెస్ బాగాలేదు, అందుకే ఆమె కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. మీరు వేసుకున్న డ్రెస్ మీకే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు మీరు ఎందుకు అట్లాంటి బట్టలు వేసుకోవడం? మీరు కొంచెం చేంజ్ చేసుకోండి అమ్మా, అండ్ కొంచెం మీరు ఫ్యాషన్గా ఉండండి కానీ అట్లా పోవద్దమ్మా అని ఆయన చెప్తే రెచ్చగొట్టినట్టు మాట్లాడింది ఎవరు? ఈమె. చిన్మయ అనమాట ఆమె వర్షన్ ఇంకొకటి. ఓకే. ఆమె ఏమంటుంది, కేరళలో అందరు శారీలు కట్టుకొని ఉంటారు, అక్కడ అబ్యూస్ జరుగుతుంది, సెక్సువల్ రేపులు అవి ఇవి అన్నీ జరుగుతున్నాయని ఆమె ఏదైతే మాట్లాడిందో ఇప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న బోడుపల్లో భార్య భర్తను చంపేసింది 11 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన తర్వాత. అదే ఆమె చూస్తుంది. చాలా మంది ఇల్లీగల్ రిలేషన్లు పెట్టుకొని భార్యలు భర్తలను చంపేస్తున్నారు. అదే ఆమె చూస్తుంది, దాని గురించి మాట్లాడుతుంది. రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. అంటే వీళ్ళ సైడ్ మాత్రమే ఉమెన్లు మాత్రమే పర్ఫెక్ట్, వీళ్ళకు కొంచెం ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ లేకపోతే వీళ్ళు లేరు, ఏదో సోది చెప్పాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. నేనేమన్నారంటే టాపిక్ వచ్చింది ఏ దాని గురించి, డ్రెస్ గురించి. నువ్వు డ్రెస్ గురించి మాట్లాడు. కేరళలో మగపిల్లని మీద గ్యాంగ్ రేప్ జరిగింది, దానికి నా కొడుకుకు నేను బట్టలు వేసుకోవాలంటే 100కి 100% మనం మనలో స్పీడ్ పోయినామంటే మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎదుటోడు మనల్ని యాక్సిడెంట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ అది రేరుగా ఉంటాయి. 100లో 5% మాత్రమే ఉంటాయి. మనం స్పీడ్ పోయినప్పుడు
100కు 100% మనం కింద పడే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఉంది. మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఏ విధంగా ఆలోచించుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. దీని గురించి పార్ట్ 2 అవసరం పడుతుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈయన చెప్పిన ఇంటెన్షన్ వేరు, వాళ్ళు అర్థం చేసుకున్న ఇంటెన్షన్ వేరు. మీకు ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? ఈయన ఇంటెన్షన్ మీరు డ్రెస్సులు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులకు, భార్యల మీన్స్ తమ్ముళ్లకు, అన్నలకు, మొగుళ్ళకే మాట విన్నప్పుడు ఈయన మాటలు వాళ్ళు వింటారా? వినరు. కానీ ఈయనను రివర్స్ మాట్లాడడం, ఈయనను చెడుగా పోర్ట్రే చేయడం అనేది మంచిది కాదు. తీసుకునే కావాలంటే మీరు తీసుకోండి. ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎస్, ఖండించాల్సిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన తప్పు మాట్లాడినాడు, దానికి యాక్సెప్ట్ చేయాలి. కానీ మీకు ఇష్టమైన రీతిలో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటారో, మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. నిజాయితీ అంటే మీరు మధ్యలో ఓకే రెండు దానిలో మీరు కంబైన్ చేసుకొని ఎస్ ఈ విధంగా జరుగుతుంది, వేసుకోకపోతే ఎస్ కొంచెం తగ్గేదేమో, అండ్ జనాలకు కూడా కొంచెం ఓవర్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని తగ్గాలి. ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చూస్తే తెలుసు మీకు, ఓకే. అండ్ తెలుసు కదా, 15 సంవత్సరాల 16 సంవత్సరాల పాప డైరెక్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు కిస్ చేయడం మాట్లాడగా దీని గురించి వీళ్ళు మాట్లాడారు, ఓకే. అమ్మాయిలు ఏం చేసినా వీళ్ళు మాట్లాడారు. కానీ ఎప్పుడన్నా ఏమన్నా కొంచెం మీరు చూసుకోండమ్మా, చూసుకొని కొంచెం మంచిగా ఉండండి, ఈ విధంగా ఉంటే మీకు మంచిగా ఉంటుందంటే మాత్రం వీళ్ళు రెచ్చిపోతారు. దీంట్లో మీరు క్లియర్ కట్గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? శివాజీ గారికా, లేకపోతే అనసూయక, లేకుంటే చిన్మయి సింగర్కా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మెయిన్గా పార్ట్ 2 దీని గురించి నేను చేయాలంటే ఆమె మాట్లాడింది, అనసూయ, శివాజీ గారు ఏం మాట్లాడినారు, చిన్మయి ఏం మాట్లాడినారు అనేది పూర్తిగా నేను పేపర్లో రాసుకోవడం, వాళ్ళు మాటకు నా రిప్లై ఇవ్వడం అది కూడా జరుగుతుంది. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఏమనిపిస్తుందో, నచ్చితే మాత్రం లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు 7 గంటలకు వీడియో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా డ్రెస్ చేసుకోవడం చాలా మంచిది అండ్ డిగ్నిఫైడ్గా ఉండడం చాలా మంచిది. ఫంక్షన్లు, ఫ్యాషన్, వల్గారిటీకి డిఫరెన్స్ కొంచెం మనకు సమాజానికి అర్థమైతే మంచిగా ఉంటుందనే ఉద్దేశం అందరికీ ఉంది. కానీ కొందరే దాన్ని బయటికి చెప్తారు, ఎందుకు వచ్చిన కర్మలని. లేకపోతే బెంగాల్లో వచ్చిన అదే 19 minutes వీడియో ఏదైతే ఉంది కదా, ఆ వీడియోని చూసి ఎవరేం రిప్లై అయ్యారు, బాగా కంటికి ఆనందాన్ని కలిగించేదాన్ని ఎవరేం రిప్లై అయ్యారు. ఎవరు పోతే ఏముంది, మనం ఆనందపడుతున్నామా లేదా అనుకునే మనం ఇదిలో ఉన్నాము. బట్ స్టిల్ ఒకరు ఏదన్నా మాట్లాడుతున్నారు, మంచి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, చెడు ఎట్టా తీసుకోము, వదిలేస్తాం. కాబట్టి మీకేది మంచి అనిపిస్తే అది తీసుకోండి. డిగ్నిఫైడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఫ్యాషన్కి, వల్గారిటీకి డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఒకరు ఉంటారు. ఇప్పుడు సినిమా హీరోని చూసి హెయిర్ స్టైల్ ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి. అండ్ హీరోయిన్లను చూసి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళ హెయిర్ స్టైళ్ళు, ఐలైనర్లు, ఇవన్నీ మేకప్లు, ఇవన్నీ ఒకరిని చూసి అనువదించే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఎస్, ఆ పొజిషన్లో ఉండే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం ప్రతి ఒక్కరిది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎవరికి సపోర్ట్ చేస్తారో